వెల్కమ్ టు SS9 న్యూస్. నేను మీ భవాని. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మజ్దూరాన్ కా హిట్, మజ్దూరాన్ కో సమర్పిత్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి. అటల్ బిహారీ వాజ్పేయికి నివాళులర్పించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ. నారా లోకేష్ కు షర్మిల క్రిస్మస్ శుభాకాంక్షలు. వైఎస్ఆర్సీపీ నాయకుడు నల్లచెరువుపల్లి రవి ఇంటికి వెళ్లి నూతన దంపతులను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మజ్దూరాన్ కా హిట్, మజ్దూరాన్ కో సమర్పిత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. హుకుం చంద్ మిల్లు కార్మికుల బకాయిలకు సంబంధించి దాదాపు 224 కోట్ల చెక్కును ఇండోర్లోని హుకుం చంద్ మిల్కు చెందిన అధికారిక లిక్విడేటర్ మరియు లేబర్ యూనియన్ అధిపతులకు ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో హుకుం చంద్ మిల్లు కార్మికుల దీర్ఘకాల పెండింగ్ డిమాండ్ల పరిష్కారాన్ని సూచిస్తోంది. ఖర్గోన్ జిల్లాలో 60 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్కు శ్రీ మోదీ శంకుస్థాపన చేశారు. साथियों, मैंने हमेशा कहा है कि मेरे लिए देश में 4 जातियां सबसे बड़ी है। ये मेरी 4 जातियां हैं: मेरा गरीब, मेरा युवा, मेरी माताएं बहनें महिलाएं और मेरे किसान भाई बहन। मध्य प्रदेश की सरकार ने गरीबों का जीवन बदलने के लिए महत्वपूर्ण कदम उठाए हैं। गरीबों की सेवा, श्रमिकों का सम्मान और वंचितों को मान हमारी प्राथमिकता है। हमारा प्रयास है कि देश का श्रमिक सशक्त बने और समृद्ध भारत के निर्माण में अपना महत्वपूर्ण योगदान दें। परिवारजनों, स्वच्छता और स्वाद के लिए मशहूर इंदौर कितने ही क्षेत्रों में अग्रणी रहा है। इंदौर के विकास में यहां के कपड़ा उद्योग की महत्वपूर्ण भूमिका रही है। यहां के 100 साल पुराने महाराजा तुकोजीराव क्लॉथ मार्केट की ऐतिहासिकता से आप सब परिचित हैं। शहर की पहली कॉटन मिल की स्थापना होलकर राजघराने ने की थी। मालवा का कपास ब्रिटेन और कई यूरोपीय देशों में जाता था और वहां मिलों में कपड़ा बनाया जाता था। एक समय था जब इंदौर के बाजार कपास के दाम निर्धारित करते थे। మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 99వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఆయనకు ఘన నివాళులర్పించారు. ఆయన తన జీవితాంతం దేశాభివృద్ధి కోసం కృషి చేశారని పేర్కొన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని విజయ్ ఘాట్ సదైవ్ అటల్ స్మారక చిహ్నం వద్ద రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి ధన్కర్, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు బీజేపీ ప్రముఖులు వాజ్పేయికి నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం ప్రముఖులందరూ సంగీత విభావరిలో పాల్గొన్నారు. కాగా మాజీ ప్రధాని వాజ్పేయి పుట్టినరోజును సుపరిపాలన దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం జరుపుతున్న విషయం విదితమే. దీనిలో భాగంగా పలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యులకు సీఎం జగన్ సోదరి వైతేపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతూ కానుకలు. కొత్త ఏడాదిలో నారా కుటుంబానికి దేవుడి ఆశీస్సులు ఉండాలని గ్రీటింగ్ పంపించారు. ఈ మేరకు షర్మిలకు కృతజ్ఞతలు తెలుపుతూ లోకేష్ ఎక్స్పోలో పోస్ట్ చేశారు. అద్భుతమైన కానుకలు పంపినందుకు ధన్యవాదాలు తెలిపారు. షర్మిలకు నారా కుటుంబం తరపున లోకేష్ క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సాంప్రదాయం మత్స్యకార కులాలకు రాజకీయంగా తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఇచ్చాపురం నుంచి తడ వరకు రాబోయే ఎలక్షన్లలో కనీసం 20 సీట్లు మత్స్యకార కుటుంబాల వారికి కేటాయించాలి. మత్స్యకార కుటుంబాలకు గతంలో కేటాయించిన సీట్లలో ఉన్న వారిని కొనసాగించాలి. కొత్త సీట్లను అవకాశం కల్పించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకార కులాల ఆశాజ్యోతి మోపిదేవి వెంకటరమణ ఆయన్ను రేపల్ల నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించాలి. రాష్ట్ర వ్యాప్తంగా 40 నియోజకవర్గ స్థానాలలో ప్రభావితం చేయగల సత్తా మత్స్య కార్మికుల్లో ఉంది. అలాంటి మాకు తగిన ప్రాధాన్యత కల్పించకపోవడం సరికాదని వారు డిమాండ్ చేశారు. మిత్రులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
సాంప్రదాయ మత్స్యకారుల జనాభా దాదాపు 40 లక్షలు పైనే జనాభా ఉంది. సుమారుగా 40-50 నియోజకవర్గాల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా రాజకీయంగా కూడా శాసించగలిగే సత్తా ఉన్నది సాంప్రదాయ మత్స్యకార కులాలు. అటువంటి సాంప్రదాయ మత్స్యకార కులాలకి రాజకీయంగా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఎన్నో నియోజకవర్గాల్లో గెలవగలిగిన సత్తా ఉన్నా కూడా ఏదో అరాకొర 2-3 సీట్లలో శాసనసభ టికెట్లు ఇచ్చి మా అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నాయి. రాజకీయ పార్టీలకి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఈ రాబోయే ఎలక్షన్ సందర్భంగా ముఖ్యంగా ఇచ్చాపురం నుంచి తాడా వరకు రాయలసీమ జిల్లాలో కూడా కలుపుని మొత్తం సాంప్రదాయ మత్స్యకార కులాలకి దాదాపు 20 పైన సీట్లు కూడా కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ఇందులో భాగంగానే ఏదైతే రాజకీయ పార్టీలు మత్స్యకారులకు ఇచ్చిన టికెట్లను కూడా అదేవిధంగా బేషరతుగా ఎటువంటి హామీ లేకుండా కొనసాగించాలని, ఆ నియోజకవర్గంలో వేరే అభ్యర్థుల్ని కేటాయించకుండా కూడా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి మీ సందర్భంగా ప్రభుత్వాలు మేము డిమాండ్ చేస్తున్నాము. మరో ముఖ్యమైన విషయం, సాంప్రదాయ మత్స్యకార కులాలకి కుల బాంధవుడు కుల పెద్ద అయినటువంటి శ్రీ మోపిదేవి వెంకటరమణ గారికి టికెట్ నిరాకరించడం అంటే సాంప్రదాయ మత్స్యకారులకి ఇది తీవ్రమైన అన్యాయంగా మేము భావిస్తున్నాము. ఇప్పటికే మేము పలు రకాలుగా మేము ఆందోళన కూడా చేసి ఉన్నాము. పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మా విజ్ఞాన పత్రాన్ని మేము అందజేసి ఉన్నాము. అయినా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కూడా రాలేదు. మేము మరొకసారి చెప్తున్నాము, తీర ప్రాంతంలో మా ఓట్ల నుంచి గద్దెనెక్కిన ఈ ప్రభుత్వాలు మాకు అన్యాయం చేస్తున్నాయి. ఏదో అరాకార 2 సీట్లు ఇచ్చి మీకేదో చేసాం, మీకు న్యాయం చేసాం, మిమ్మల్ని ఉద్ధరిస్తున్నామని చెప్పి. శంకర్, కోస్తా మత్స్యకార సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిని విశాఖపట్నం నుండి వచ్చాను. మేము ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకుంటే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 974 కిలోమీటర్ల తీర ప్రాంతంలో కాకుండా మిగతా రాయలసీమలో కూడా మా మత్స్యకారులు అనేది 70 నుండి 80 నియోజకవర్గాల్లోని గెలిపి ఓటములు ఇచ్చే స్థానంలో మేము ఉన్నాం. కాబట్టి మాకు ప్రస్తుతం ఉన్న ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్లోని కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి కాబట్టి అక్కడ కూడా మాకు అదనంగా కొన్ని ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, అలాగే ఇప్పుడు మా 2 దశాబ్దాలుగా మా మత్స్యకారుల అభ్యున్నతికి ఎదుగుదలకి ఎంతో కృషి చేస్తున్న శ్రీ గౌరవ మోపిదేవి వెంకటరమణరావు గారు ఈ రేపల్లి నియోజకవర్గం నుండి తొలగించే విషయం మాకు ఎంతో కలత చెందాం. మేము ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో కానీ ఏ మండలంలో కానీ ఏదైనా సమస్య వస్తే ముందుగా మాకు పరిష్కారం కనిపించే వ్యక్తి మోపిదేవి వెంకటరమణరావు గారు. నిన్నటి మొన్న విశాఖపట్నంలోని బోట్లు అగ్నికి హౌత్ అయిపోతే ఆయన వెంటనే అక్కడికి వచ్చి పెద్దవాళ్ళతో మాట్లాడి మాకు ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేని కృషి వెంటనే నష్టపరిహారం 2 రోజులు ఇప్పించగలిగారంటే అది కేవలం మోపిదేవి వెంకటరమణరావు గారు, సిద్ధ అప్పలరాజు గారు. అలాంటి మోపిదేవి గారిని ఈరోజు పక్కన పెట్టే ఆలోచన అయితే మేము జీర్ణించుకోలేకపోతున్నాం. దీన్ని అయితే మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 14 ఉపకులాలు అందరం కూడా రోడ్డు ఎక్కే పరిస్థితి కూడా మేము తేవడం జరుగుతుంది. ఇది ముఖ్యమంత్రిగా మాకు గత ప్రభుత్వం కానీ రాజకీయ పార్టీలు కానీ ఇవ్వలేని కార్పొరేషన్ సీట్లు కానీ రాజ్యసభ కానీ లేకపోతే ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వడం జరిగింది, మేయర్లు కూడా. కానీ దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సభాముఖంగా. కావున దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే అక్కడ రేపల్లిలో జరుగుతున్న పరిణామాలు మళ్ళీ వెనక్కి తీసుకుంటారని మీ ద్వారా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ లేకపోతే పెద్దలు విజయసాయి రెడ్డి గారు కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు కూడా మేము తెలియజేసుకుంటున్నాం. కావున ఇది మీరు దృష్టిలో పెట్టుకొని మా ఎదుగుదలకు ఎంతో ఉపయోగంగా ఉన్న వ్యక్తి మోపిదేవి వెంకటరమణరావు గారు కాబట్టి ఆయనకు అన్యాయం జరగకుండా చూస్తారని ఆశిస్తూ ఇందు మూలంగా మీకు తెలియజేసుకుంటున్నాం. నాది ఉమ్మడి అనంతపురం జిల్లా, ప్రస్తుతం రాష్ట్ర డైరెక్టర్ని దస్త కార్పొరేషన్కు. ముఖ్యంగా మా ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాకు ఎంతో మేలు చేసిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఒక దస్త కార్పొరేషన్ కాకుండా 4 కార్పొరేషన్లు ఇస్తూ మమ్మల్ని గౌరవించారు. అలాగే సంక్షేమ పథకాల ద్వారా మా కమ్యూనిటీలో కూడా మంచి ప్రభుత్వం పైన మంచి విశ్వాసం ఉంది. అయితే ఇటీవల మేము ఏదైతే ఉమ్మడి ఉపకులాలు 14 ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద దిక్కుగా భావిస్తున్న శ్రీ మోపిదేవి వెంకటరమణ గారికి, ముఖ్యమంత్రి గారికి ఎంతో సన్నిహితుడు, రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచి వారి కుటుంబానికి అనుకూలంగా ఉన్న వ్యక్తికి ఈ విధంగా జరిగింది అంటే రేపటి కాలంలో మా కులానికి ఇంకా ఎవరు దిక్కు అనే వాదనతో మా కులస్తులు అందులో ఉన్నారు, 14 కులాలకు చెందినవారు. అయితే మేము కోరుకునేది ఒకటి, ఆయన అందరినీ గౌరవించారు. ఎమ్మెల్సీస్ కావచ్చు, ఆయనకు రాజ్యసభ సభ్యత్వాన్ని కావచ్చు, అన్నీ ఇచ్చినందుకే ఇదివరకు కూడా ఎవరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ మాట్లాడలేదు. దాదాపు 500 పైచిలుకు ప్రభుత్వ
పరోక్షంగా కానీ నామినేటెడ్ పదవులు కూడా ఆయన కట్టిపెట్టారు. అయితే ఈ విషయంలో మోపిదేవి గారు ఎవరైతే ఆయనకే విలువ లేనప్పుడు మాకెలా విలువ ఉంటుందనే ధోరణిలో కులస్తులు అందరూ ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు సజ్జల రామకృష్ణ గారికి తెలియజేయడం ఒకటే, మా బాధ అంతా ఒకటే, పార్టీకి దగ్గరలో ఉన్న కులాలు దూరం కాకూడదనే భావంతో నేను ముందుకొచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నాను. దయచేసి మోపిదేవి గారిని రేపల్లి నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించాలని కోరుకుంటున్నాను. మా బాధ ఒక్కటే, వన్స్ అగైన్ చెప్తున్నాను పత్రికా మూలకంగా, ప్రభుత్వానికి వెన్నంట ఉన్నటువంటి మా కులాలు దూరం కాకూడదనే ధ్యేయంతో నేను ఈ విధంగా మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను రాష్ట్ర అగ్రికుల క్షత్రియ సంఘం ముఖ్య సలహాదారుగా చేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి మేమంతా 14 ఉపకులాలందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా సోదరులందరూ కలిపి వచ్చాము. ఇప్పుడు ప్రస్తుతం మోపిదేవి గారికి ఆ రీపల్ నియోజకవర్గం నుంచి తప్పించి ఇంకొక నియోజకవర్గం ఏమైనా ఇస్తే మా వాళ్ళు కొద్దిగా ఉంటారు. లేని పక్షంలో మేమందరం కూడా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. మా ఉపకులాలందరికీ సారు మేము దగ్గర అందరికి వెన్నుముకలాగా ఉండేవారు. సంఘం అంటేనే ఆయన అంటేనే సంఘం. దాని ప్రకారంగా మేము పనిచేస్తాం. ఇప్పుడు ఆయనకి చాలా ఉన్నతమైన పదవులు ఇచ్చి మా అందరినీ ఎంకరేజ్ చేశారు. కానీ ఈ క్షణంలో మేమంతా మా కుల సంఘులంతా రాష్ట్ర ప్రభుత్వానికి ఏ పార్టీకి లేనంత గౌరవం ఇచ్చి అంతా ఆయనకి వెన్నందుకున్నాం. మాకు మా మనోభావాలు దెబ్బతీయకుండా ఆయన్నే కొనసాగించి మమ్మల్ని అందరినీ కూడా ఆయన పార్టీ తిప్పుకోదని కోరుకుంటాం. జై హింద్. బెంచ్ సర్కిల్లో నిర్వహించిన స్వాతంత్ర సమరయోధుడు మాజీ మంత్రి కాకాని వెంకటరత్నం వర్ధంతి కార్యక్రమం రసాభాసగా మారింది. కాకాని విగ్రహానికి జై భారత్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ నివాళులర్పిస్తున్న సమయంలో మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకాని తనయుడు తరుణ్ కు మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి అనుచరులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. వెంకటరత్నం వారసుడు తరుణ్ కాదంటూ రవి అనుచరులు నినాదాలు చేశారు. ఓ సమయంలో ఆయన పైకి దూసుకొచ్చారు. బెంచ్ సర్కిల్లోని కాకాని విగ్రహం తొలగిస్తున్నప్పుడు పోరాడిన వాళ్లని పక్కన పెట్టి రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు విగ్రహం పెట్టారని రవి అనుచరులు తరుణ్పై మండిపడ్డారు. వారి ఆందోళనతో తరుణ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. భారతదేశం అంతా గర్వించదగ్గ మన ఆంధ్ర ముద్దుబిడ్డ శ్రీ కాకాని వెంకటరత్నం గారి విగ్రహం ఈరోజు ఇక్కడ ఆవిష్కరించుకోవడం అన్నది మనం అందరం కూడా చాలా ఆనందంగా భావించాం. 2018వ సంవత్సరంలో ఈ విగ్రహాన్ని ఇక్కడి నుంచి తొలగించిన తర్వాత వారి మనవడు శ్రీ కాకాని తరుణ్ గారు అహర్నిశలు కృషి చేస్తూ ఈ 5 సంవత్సరాలలో తను ప్రజలలో చైతన్యాన్ని నింపి 23లో మొత్తం తన సొంత ఖర్చుతో ఈరోజు తాతగారి విగ్రహాన్ని ఈరోజు ఇక్కడ ఆవిష్కరింపజేయడం అంటే ఒక గొప్ప విషయం. అంటే ప్రజలకు గొప్ప వ్యక్తుల యొక్క విషయాలు తెలియజేసే బాధ్యత మనందరి మీద ఉంది. ఈరోజు కాకాని వెంకటరత్నం గారంటే ఆయన చరిత్ర ఒకసారి చూస్తే మనందరం కూడా ఆనందంలో మునిగిపోతాం. ఎందుకంటే చిన్నతనంలోనే ఆ వ్యక్తి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం, గాంధీ గారి పిలుపుకి స్పందన ఇచ్చి ఆయన 23 సంవత్సరాల వయస్సులోనే ఈ స్వాతంత్ర సమరంలో పాల్గొనడం, తర్వాత జైలుకు వెళ్ళడం, ఇవన్నీ కూడా జరిగాయి. వాళ్ళ అమ్మ నాన్నగారు గొప్పగా ఆలోచించి పెట్టారు ఆయనకు రత్నం అని. ఎందుకంటే ఆయన నిజంగా నిరూపించుకున్నారు నేను రత్నాన్ని అని. స్వాతంత్రం వచ్చిన తర్వాత అటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్ర కావచ్చు, ఇక్కడ ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఆయన అహర్నిశలు పనిచేశారు. అందుకనే ఆయన్ను వీర వెంకటరత్నం గారు అంటారు. ఆ తర్వాత ఉక్కు వెంకటరత్నం గారు అని కూడా అంటారు. ఎందుకంటే మన ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి ఆయన చేసినంత కృషి ఎవరు చేయలేదు ఇక్కడ రావడానికి. ఆ తర్వాత జై ఆంధ్ర ఉద్యమంలో కూడా ఆయన పాల్గొని జై ఆంధ్ర ఉద్యమాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళాడు. ఆయన 4 సార్లు శాసనసభ్యులుగాను, తర్వాత మంత్రిగాను ఆయన గొప్ప పని చేశారు ఇక్కడ. ఆయన మనమంతా ఆంధ్ర కురియన్ అంటాం. మనం వర్గీస్ కురియన్ ఏ విధంగా మనం భావిస్తామో మన ఆంధ్ర కురియన్ అంటే మన వ్యవసాయం కానీ పాడి పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఆయన బ్రహ్మాండంగా కృషి చేశారు. తర్వాత జై ఆంధ్ర ఉద్యమంలో యువతరం మీద చర్యలు తీసుకుంటున్నారని చెప్పి ఆ మనోవేదనతో ఆయన ఈ 25 డిసెంబర్న ఆ రోజు ఆయన ప్రాణాలు వదిలారు. కాబట్టి ఆ మహానుభావుడు చూడండి, అవే వారసత్వ లక్షణాలు పుణికి పుచ్చుకొని కాకాని తరుణ్ గారు ఈరోజు చేస్తున్న వాళ్ళ తండ్రి రామ్మోహన్ రావు గారు కావచ్చు కానీ, తరుణ్ గారు కావచ్చు కానీ, విదేశాల్లో చదువుకొని 7 సంవత్సరాలు అక్కడ ఉండి జననీ జన్మభూమిశ్చ అన్న సంకల్పంతో ఇక్కడికి వచ్చి ఆయన అనేక గ్లోకల్ అనే కంపెనీని స్థాపించి
సిఐ ఇలాంటి సంస్థల్లో కూడా చురుకుగా భాగస్వామ్యం చేసుకుంటూ యాక్చువల్గా మనం మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి మోడీ గారు ఇండస్ట్రీస్ సందర్భంగా పిలిచిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన కాకాని తరుణ్. ఇది మనం గమనించాల్సిన అంశం. ఆయన చూడండి, వీళ్ళ అమ్మా నాన్నలు కూడా తరుణని పెట్టారు. అందువల్ల ఈయన కూడా యువతరానికి ఆదర్శంగా నిలుస్తూ ఎన్నో కంపెనీలు ప్రారంభించడానికి వచ్చారు. ముఖ్యంగా అయితే ఈరోజు ఒక విశేషం ఏంటంటే, ఆయన రాజకీయాల్లో మచ్చలేని వ్యక్తిగా ఎలా అయితే ఉన్నారో, రైతుల కోసం ఎలా అయితే ఆయన కష్టపడి పనిచేశారో, అటువంటి నాయకులకి ఈరోజు ఈ విగ్రహం 5 ఏళ్ళ తర్వాత పునఃస్థాపించిన తర్వాత జరిపేటువంటి మొట్టమొదటి వర్ధంతి కార్యక్రమానికి అటువంటి మచ్చలేని వ్యక్తి రాజకీయాల్లోకి అడుగుపెట్టి యువతరాన్ని ఎలాగైతే కాకాని వెంకటరత్నం గారు ఇష్టపడేవాళ్ళు, అలాగే యువతరాన్ని వెన్నుతట్టి ప్రోత్సహించి నేటి రాజకీయాల్లో మార్పు తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతో జై భారత్ నేషనల్ పార్టీ స్థాపించినటువంటి మాజీ జాయింట్ డైరెక్టర్, సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ లక్ష్మీనారాయణ గారు అయితే దీనికి సరైన వ్యక్తులు అని చెప్పి భావించి మేము కాకాని ఆశయ సాధన సమితి తరఫున ఆయన్ని కోరుకోవడం జరిగింది. ఆయన కూడా మా విన్నపాన్ని మన్నించి ఈరోజు ఈ వర్ధంతి కార్యక్రమానికి విచ్చేశారు. మరి ఆయనతో పాటు రైతులను ప్రోత్సహించే సందర్భంగా ఇందాక ఆయన చెప్పినట్టు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడింది. దుర్గమ్మ నామస్మరణతో మారుమోగింది. వారాంతపు సెలవులు సోమవారం కలిసి రావడంతో కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన యాత్రికులు తెల్లవారుజామునే తరణీలలో సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రిపై ఉన్న క్యూలైన్ మార్గాలు భక్తులతో కిటకిటలాడాయి. అనంతరం భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనాలు ఉచిత దర్శనానికి 3 గంటలు, శీఘ్ర అతి శీఘ్ర దర్శనానికి గంటల పాటు భక్తులు క్యూ లైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని మాచవరంలోని సజీవ సాక్షి సమూహం సంఘం నందు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సజీవ సాక్షి సమూహం యూత్ లైటింగ్స్ తో చర్చిని అలంకరించి పశువుల పాకలతో పలువురిని ఆకర్షించారు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు వీధి సువార్తగా మాచవరం సజీవ సాక్షి సమూహం చర్చి నుండి చుట్టుకుంట బిఎస్ఎన్ఎల్ వరకు కాలినడకన క్యాండిల్ నైట్ సర్వీస్ ను నిర్వహించడం జరిగింది. వందలాది జనంతో వీధి సువార్త ప్రకటించారు. ఈ సందర్భంగా యారం దానియేలు క్రీస్తును ఉద్దేశించి వీధి సువార్తను ప్రకటించారు. సంఘ పెద్దలు ఆర్బి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి సేవలు అనిర్వచనీయమని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ అన్నారు. ఆయన జీవితం ఎంతో మంది కార్యకర్తలకు ఆదర్శమని ఆయన కొనియాడాడు. బిహారీ వాజ్పేయి గారి జయంతి వేడుకలు ఈరోజు దేశవ్యాప్తంగా కుల మత ప్రాంతాలకు అతీతంగా కోట్లాది మంది కార్యకర్తలు ఈరోజు ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఐ క్యాంపు, అదేవిధంగా ఆర్థో క్యాంపు, అదేవిధంగా బిఎండి టెస్ట్ ఉచిత వైద్య శిబిరాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి శ్రీ మధుకర్జీ గారిని అటల్జీ గారి గురించి కొన్ని విషయాలు చెప్పవలసిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. మన భారతీయ జనతా పార్టీ జనసంఘ స్థాపకులలో వారితో పాటు కలిసి పనిచేసిన శ్యామాప్రసాద్ ముఖర్జీతో పనిచేసిన అటల్ బిహారీ వాజ్పేయి గారు 1980లో భారతీయ జనతా పార్టీగా పార్టీ ఆవిర్భవించినప్పుడు మొదటి అధ్యక్షులు వారు. మనకి దేశ ప్రధానమంత్రి, భారతరత్న, చనిపోయే వరకు కూడా విలువలతో కూడిన వ్యక్తిత్వంతో జీవించిన మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే అటల్ బిహారీ వాజ్పేయి. దేశంలో ఏ రాజకీయ పార్టీ వారు రాజకీయంగా సిద్ధాంతపరంగా వ్యతిరేకించవచ్చు, కానీ వాజ్పేయి గారిని వ్యక్తిగతంగా ఆరాధించడంలో ప్రతి పార్టీ వాళ్ళు కూడా ముందుండే వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అయితే వాజ్పేయి గారు సౌమ్యుడు, బ్రహ్మచారిగా ఉంటూ చిన్న వయసులోనే సంఘానికి ఆకర్షితులై
దేశం మొత్తంలో మనము ఈ రోజున కాశ్మీరు ఆ విధంగా ఉందంటే శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదానం ఏ విధంగా అవుతుందో ఆ రోజున ఆ ఉద్యమంలో కాశ్మీర్కి వెళ్ళే దాంట్లో చెల్లో కాశ్మీర్ దాంట్లో వాజ్పేయి గారు కూడా ఉన్నారు. ఆ రోజున శ్యామాప్రసాద్ ముఖర్జీ చెప్తారు, మన ఇద్దరము ఇక్కడ జైల్లో ఉన్నట్లయితే ఇక్కడ జరిగే విషయాలు దేశం మొత్తం ఎవరు చెప్తారని చెప్పడం జరిగింది. అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశం మొత్తం తిరిగి కాశ్మీర్లో ఏం జరుగుతుందనే విషయాన్ని దేశం మొత్తం ప్రస్తావించారు. రాజకీయాలు ఈ రోజున తెలుసు మనకి ఎలా ఉన్నాయనేది, కానీ వాజ్పేయి గారు ఒక్క ఓటుతో కూడా ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. దేశంలో అప్పటి వరకు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ కావచ్చు, అభివృద్ధి అంటే రాజీవ్ గాంధీ గారు చెప్పేవారు, ₹1 ఇస్తే కిందికి వెళ్ళేది ఆ రూపాయిలో 10 పైసలు మాత్రమే కిందికి చేరుతుందని చెప్పేవారు. దాని నుంచి అటల్ బిహారీ వాజ్పేయి గారు మార్పు చేశారు. అభివృద్ధి అంటే ఎలా ఉంటుందనేది వాజ్పేయి గారు చూపెట్టారు. ఈ రోజున ఉండే నేషనల్ హైవేస్ ఏదైతున్నాయో స్వర్ణ చతుర్భుజి పేరుతో అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకొచ్చిన కార్యక్రమము ఈ రోజున దేశం మొత్తం రోడ్ల విషయంలో అటల్జీ తీసుకొచ్చారు. ఆ రోజున 4 లైన్ల రోడ్లు ఎవరు ఊహించలేదు, కానీ ఈ రోజున అదే 4 లైన్లు 6 లైన్ల రోడ్లుగా మారాయి, 8 లైన్ల రోడ్లుగా మారాయి. రెండవది భారతదేశ క్రిస్మస్ పండుగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న చర్చిలు అన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. క్రైస్తవులు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి కేక్ కట్ చేసి సన్నిహితులు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా గ్రామాలలోని అన్ని చర్చిలలో సందడి నెలకొంది. అసలు క్రిస్మస్ పండుగ ప్రత్యేకత ఏమిటి, యేసుక్రీస్తు జననం వెనుక ఉన్న రహస్యం ఏమిటి, ఎందుకు ఈ పండుగను చాలా స్పెషల్ గా జరుపుకుంటారు అనే విషయాలపై పాస్టర్లు సందేశాలను తెలియజేశారు. క్రిస్మస్ అనేటువంటి ఆరాధన అనేటువంటి ఆధ్యాత్మిక జీవితాలకు ఆధారం. పరిగెత్తుకుంటూ పశువుల మార్గంలో చేరినటువంటి గొర్రెల కాపుల కంటే ఎక్కడో తూర్పు దేశాలలో జీవితాలకు విభిన్నమైనటువంటి సంస్కృతికి చెందినటువంటి ఆ ముగ్గురు జ్ఞానులు యేసుక్రీస్తును చూడడానికి యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ అనేటువంటి ప్రశ్నతో ప్రారంభమైన వారి యాత్ర రాత్రనక పగలనక 2 సంవత్సరాలలో ప్రయాణం చేస్తూ వచ్చారు బెత్లెహేము దాకా. దేనికోసం? దావీదు పట్టణంలో రక్షకుడు జన్మించారు, యూదులకు రాజుగా జన్మించిన వాడు యేసుక్రీస్తు అనే ఆలోచన విశ్వాసం వారిని నడిపించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రోజుల కడప పర్యటనలో భాగంగా 3వ రోజు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని కడపలోని పులివెందులలో ఘనంగా జరుగుతున్న క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. మత గురువులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శాంతి సౌభాగ్యాలతో విరజిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకులు నల్లచెరువుపల్లి రవి ఆహ్వానం మేరకు వారి గృహమునకు వెళ్లి నూతన దంపతులను సీఎం జగన్ ఆశీర్వదించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. మజ్దూరాన్ కా హిట్, మజ్దూరాన్ కో సమర్పిత్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి. అటల్ బిహారీ వాజ్పేయికి నివాళులర్పించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ. నారా లోకేష్ కు షర్మిల క్రిస్మస్ శుభాకాంక్షలు. వైఎస్ఆర్సీపీ నాయకుడు నల్లచెరువుపల్లి రవి ఇంటికి వెళ్లి నూతన దంపతులను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.